అందరికీ నమస్కారం. ఇక కథలోకి వెళితే, వెల్కమ్ సార్. మీరొస్తున్నట్లు దేవ్‌గారు చెప్పారు. రండి. యష్‌ని ఎండీ క్యాబిన్‌కి తీసుకువెళ్ళాడు. తను పూర్తి చేయాల్సిన ఆఫీస్ వర్క్ అక్కడే ఫినిష్ చేసి, మెయిల్ సెండ్ చేసి దేవ్‌కి కాల్ చేశాడు. చెప్పరా? వదినని తీసుకొచ్చావా? హా! తను షాపింగ్ మాల్‌లో ఉంది. మీటింగ్‌కి సంబంధించిన డిజైన్స్ అన్నీ నీకు మెయిల్ చేశాను. నువ్వు హ్యాండిల్ చేయగలవు కదా? డోంట్ వర్రీ బ్రదర్. ఐయామ్ హియర్. నేను చూసుకుంటాను కదా! ఏడ్చావులే. ఈ మీటింగ్ చాలా ఇంపార్టెంట్. నీ అల్లరి చేష్టలతో మీటింగ్ స్పాయిల్ చేయకు. డిగ్నిటీ, డిసిప్లిన్ మెయింటైన్ చెయ్యి. ఓకేనా? అరే, నీ బ్రదర్ని నువ్వే నమ్మకపోతే ఎలా? నేను చూసుకుంటానన్నాను కదా! ఏం చూసుకుంటావో ఏంటో. నేనిక్కడ మీ వదిన చేతిలో ఇరుక్కుపోయినట్టు నా కంపెనీ నీ చేతిలో ఇరుక్కుపోయింది. రేయ్, నన్ను మరీ అంతగా తీసిపడేకు. ఈ దేవ్కి అల్లరి చేయడమే కాదు, చాకచక్యంగా పనులు చక్కబెట్టడం కూడా వచ్చు. చూస్తూ ఉండు. ఆ ఫారిన్ డెలిగేట్స్ అందరినీ ఎలా ఇంప్రెస్ చేస్తాను. దెబ్బకి వాళ్ళే నా చేయి పట్టుకొని మా ఇన్వెస్ట్మెంట్స్ మీకే ఇస్తామంటారు. సరే సరే, ఇప్పటికే లేట్ అయింది, నేను వెళ్తాను. లేదంటే మీ వదిన వీరంగం ఆడేస్తుంది నా మీద. వీరంగం అంటే? రేయ్, ఇప్పుడు నీకు వివరించే టైము ఓపిక నాకు లేవు. చెప్పింది చెయ్యి. ఓకేనా? ఓకే ఓకే, బాయ్. ఫోన్ కట్ చేసి టైం చూశాడు. అమ్మో, 1 అవర్ అని చెప్పాను, 2 అవర్స్ దాటిపోయింది. త్వరగా వెళ్ళాలి. అక్కడి నుంచి బయటికి వచ్చి కారులో బయలుదేరాడు. షాపింగ్ మాల్ బయట కార్ ఆపి హడావిడిగా లోపలికి వచ్చాడు. అమృతని వెతుకుతూ శారీ సెక్షన్లోకి వచ్చిన యష్ అక్కడి దృశ్యం చూసి షాక్తో అక్కడే నిలబడిపోయాడు. మొత్తం శారీస్ అన్నీ కుప్పల్లా పడున్నాయి. అమృత, కావేరి ఇంకా చీరలు చూపించమని అడగటంతో ఆ మేనేజర్ తల పట్టుకున్నాడు. యష్ నవ్వుకుంటూ దగ్గరికి వచ్చి నిలబడ్డాడు. ఏంటి, ఇంకా అవ్వలేదా? ఎక్కడ యష్జీ, ఒక్క చీర బాలేదు. డిజైన్ బాగుంటే క్వాలిటీ బాగలేదు, క్వాలిటీ బాగుంటే డిజైన్ బాగలేదు. ఒకటి కలర్ నచ్చితే బార్డర్ నచ్చటం లేదు, ఇంకోటి బార్డర్ నచ్చితే కలర్ నచ్చటం లేదు. ఇలా అయితే ఇవాళకి అయినట్టే. మరి అంత రేట్ పెట్టుకునేప్పుడు అన్నీ చూసుకోవాలి కదా. ఆడవాళ్ళు కట్టుకునే చీరని, మొగుడిని అంత ఈజీగా సెలెక్ట్ చేసేయకూడదు. లేదంటే చీర అందం చెడినట్టే జీవితం కూడా చెడుతుంది. నీ వయస్సుకి, నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా పొంతనుందా? హలో, అమృత ఇక్కడ. ఇంకో 15 రోజుల్లో నేను మేజర్నవుతాను, తెలుసా? అబ్బో, అవునవును, చాలా పెద్దదానివైపోతావు కదా. మరి ఇదిగో ఆ చీర చూపించండి. అమ్మా తల్లి, నీకో నమస్కారం. ఇవన్నీ సర్దించేసరికి మాకు తెల్లారిపోతుంది. అసలు నీకు కొనే ఉద్దేశం ఉందా లేదా? ఎందుకు లేదు? అందుకే ఇక చూపించమనేది. సార్, మీరైనా చెప్పండి. తను ఏమడిగితే అది చూపించండి. మీ టైం వేస్ట్ చేసినందుకు నేను సపరేట్గా అమౌంట్ పే చేస్తాను. ఓకే? అలాగే సార్. అమృత, ఇంకా చాలా టైం ఉంది, అన్నీ చూసేయ్. ఓకే. యష్ నవ్వుకుంటూ మొబైల్ చూస్తూ కొంచెం దూరంలో కూర్చున్నాడు. ఇంకో గంట వాళ్ళని ముప్పతిప్పలు పెట్టి ఒక చీర తీసింది. అది తనకి బాగా నచ్చటంతో ఆ చీరని భుజం మీద వేసుకుని యష్ వైపు తిరిగింది. యష్జీ, ఎలా ఉంది? యష్ తలెత్తి తన వైపు చూశాడు. పసుపు ఎరుపు కలిసిన పట్టుచీర. ఆ చీరలో తనని అలా చూడగానే వాళ్ళ అమ్మనే చూస్తున్నట్టుగా అనిపించింది యష్కి. సూపర్ అని చేతితో సైగ చేశాడు. ఆ చీర ప్యాక్ చేయమని చెప్పి కావేరిని తీసుకుని బయటకి నడిచింది. యష్ బిల్తో పాటు ఎక్స్ట్రాగా కొంత అమౌంట్ పే చేసి ఆ చీర తీసుకొని బయటికి వచ్చాడు. అబ్బా, ఆకలేస్తుంది యష్ గారు. ఇక్కడే దగ్గరలోనే రెస్టారెంట్ ఉంది, వెళ్దామా? వెళ్దాం వెళ్దాం. సరే, కారెక్కండి. ఇద్దరిని రెస్టారెంట్కి తీసుకువెళ్ళి ఫుడ్ ఆర్డర్ చేసి కూర్చున్నాడు. కావేరి అమృతకి ఏదో సైగ చేయటం, అమృత కూడా కావేరికి సైగ చేయడం గమనించాడు. ఏంటి, నాకేమైనా చెప్పాలా? అవును యష్ గారు, అమ్ము చెప్తుంది. ఏయ్, నువ్వు చెప్పొచ్చు కదా. లేదు, నువ్వే చెప్పు. లేదు లేదు, నువ్వే చెప్పు. ఎవరో ఒకరు చెప్పండి. అది, మీరు ఇంగ్లీష్ ఇంత బాగా ఎలా మాట్లాడుతున్నారు? నా స్టడీస్ అన్నీ స్టేట్స్లోనే పూర్తి చేశాను, అందుకే. స్టేట్స్ అంటే రాష్ట్రం కదా. ఏ రాష్ట్రంలో చదివారు? అమృత ప్రశ్నకి నవ్వొచ్చింది అతనికి. స్టేట్ కాదు అమృత, స్టేట్స్ అంటే అమెరికా అన్నమాట. వామ్మో, అమెరికాలో చదువుకొని ఇంత చిన్న పల్లెటూరులో రోడ్డు వేయడమేంటి? ఏ, మీ బావ చదువుకొని కూడా వ్యవసాయం చేయటం లేదు? ఇది కూడా అట్లాంటిదే. మా బావంటే నా సంతోషం కోసం చేస్తున్నాడు. నేను కూడా అంతే. నా సంతోషం కోసం చేస్తున్నాను. ముందు తినండి, తర్వాత మాట్లాడుకుందాం. సరే సరే,
కాసేపటికి భోజనం చేసి తిరిగి ప్రయాణమయ్యారు. డ్రైవ్ చేస్తూ అమృత వైపు చూశాడు యష్. ఇప్పుడు చెప్పు. ఏంటి? ఇందాకేదో చెప్పాలనుకున్నారు కదా. హా, అది నేను ఇంగ్లీష్లో కొంచెం వీక్. మీరేమైనా హెల్ప్ చేస్తారేమో అని. మీరా? ఏంటి పిలుపు కొత్తగా ఉంది? కాబోయే గురువుగారు కదా, అందుకే. అబ్బో, అందుకేనా ఎస్జీ ఎస్జీ అని పిలుస్తున్నావు? నీకు హిందీ వచ్చా? మీకొచ్చా? వచ్చు. ఇప్పుడు హిందీ గొడవ ఎందుకులేండి, మాకు ఇంగ్లీష్ నేర్పించండి యష్ గారు. లేదంటే ఊర్లో మా పరువు పోతుంది. అసలే మా నాన్న వద్దంటున్నా అమ్ము చదువుతుంది కదా, నేను చదువుకుంటానని పట్టుబట్టి మరీ కాలేజీలో జాయిన్ అయ్యాను. ఫెయిల్ అయితే మా నాన్న ఏ ఎంకనో తీసుకొచ్చి పెళ్లి చేసేస్తాడు. యష్ నవ్వుకుంటూ ఇద్దరి వైపు చూశాడు. ఏం అమృత, మీ బావ నేర్పించమని అడగొచ్చు కదా. బావ చదివింది తెలుగు మీడియంలోనే. ఏదో తన చదువుకు సరిపోయేంత మాత్రమే నేర్చుకున్నాడు. అయినా తనకి ఖాళీ దొరకదు కదా. అంటే నేను ఖాళీగా ఉంటున్నాననా నీ ఉద్దేశం? చచా, కాదు. మీరైతే ఫ్లూయెంట్గా నేర్పిస్తారని. అది సరే, నన్ను చూస్తేనే ఏదో తీవ్రవాదిని చూసినట్టు చిరుబురులాడేదానివి. మరి ఇంగ్లీష్ నేర్పించమని అడుగుతున్నావేంటి? మీరు పోకిరిలా బిహేవ్ చేసేసరికి నిజంగానే పోకిరి అనుకున్నాను. సిటీకి రమ్మనేసరికి మీలో ఏదో చెడు ఉద్దేశం ఉందనుకున్నాను. కానీ మీ అమ్మగారికి చీర కొనడం కోసం అని చెప్పారు కదా, అప్పుడే అర్థమైంది మీరు మంచివారే అని. అందుకే మీ దగ్గర ఇంగ్లీష్ నేర్చుకుందామని. ఓకే, బట్ ఇంట్లో వాళ్ళకి చెప్పాలి కదా. మీరు ఒప్పుకున్నారు కదా, ఇంటికి వెళ్ళగానే తాతయ్యకి నేను చెప్తాను. మీకు ఓకే కదా? యా, ఓకే. థ్యాంక్ యూ ఎస్జీ. ఒసేయ్ చీపురుకట్ల సంధ్యాదేవి, నేను ఇంగ్లీష్ నేర్చుకున్నాక నీ పని చెప్తాను. మధ్యలో ఆ చీపురు పాప ఎవరు? మా క్లాస్మేట్ యష్ గారు. అది చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియంలోనే చదివింది. పెద్ద దానికే ఇంగ్లీష్ వచ్చు అని తెగ బిల్డప్ ఇస్తూ తిరుగుతుంది. మొన్న అమ్మునేమందో తెలుసా? నువ్వు ఇంగ్లీష్ పాస్ అయితే నేను గుండు కొట్టించుకుంటాను అని అందరి ముందు దీన్ని అవమానించింది. అవునా? అంత మాట అందా? అమృత, నువ్వేం భయపడకు. దానికి బుద్ధిచ్చేలా నీకు ఇంగ్లీష్ నేర్పించే బాధ్యత నాది. నిజంగా? ప్రామిస్. థ్యాంక్ యూ యష్ గారు. మాటల్లోనే ఇంటికి చేరుకున్నారు. అమృత కావేరి లోపలికి పరిగెత్తారు. యష్ రోడ్లు వేసే చోటికి బయలుదేరాడు. ఏంటి? యష్ దగ్గర నువ్వు ఇంగ్లీష్ నేర్చుకుంటావా? తన పక్కనే కూర్చుంటూ ఆశ్చర్యంగా అడిగాడు శివ. మూతి బిగిస్తూ కళ్ళార్పుతూ ఒక క్యూట్ ఎక్స్ప్రెషన్ ఇచ్చింది అమృత. ఎదురుగానే చైర్లో కూర్చున్న యష్ తన చేష్టలకి నవ్వుకుంటున్నాడు. అమ్మో, నువ్వు బానే ఉన్నావా? ఆయన్ని చూస్తేనే చిరుబురేలాడేదానివి. ఇప్పుడేమైంది నీకు? మేమిద్దరం ఒక అండర్స్టాండింగ్ వచ్చాంలే బావా. ముందుగా నిన్నే అడుగుతున్నాను, చెప్పు, నేర్చుకోమంటావా? నువ్వు చదువుకుంటానంటే నేనెందుకు అడ్డు చెప్తాను? అలాగే కానివ్వు, ఇంట్లో వాళ్ళకి నేను చెప్తాలే. థ్యాంక్ యూ బావా అంటూ శివ చేతిని పట్టుకుంది. యష్ మొహంలో రంగులు మారిపోయాయి. అవి ఎవరి కంటా పడకుండా పక్కకి చూస్తూ కూర్చున్నాడు. సరేలే, నేను పొలానికి పోతున్నా. నీ అల్లరితో యష్ గారిని విసిగించకు. నేనేం అల్లరి పిల్లని కాదు. అబ్బా, అలా మూతి ముడుచుకోకే. యష్ గారు, దీని తిక్క గురించి మీకు తెలుసు కదా. కాస్త సర్దుకుని ఆ ఇంగ్లీష్ ఏదో నేర్పించండి. సరే శివ, నేను చూసుకుంటాలే. శివ నవ్వుతూ బయటికి వెళ్ళిపోయాడు. యష్ అమృత వైపు చూశాడు. స్టార్ట్ చేద్దామా? అలాగే, కానీ మొదలుపెట్టే ముందు ఒక విషయం గురించి క్లారిటీగా మాట్లాడుకుందాం. ఏంటి? మీ ఫీజు ఎంత? ఫీజా? ఊరికే ఎవరి దగ్గర ఏమీ తీసుకోకూడదని మా బావ చెప్పాడు. ఏమీ మొహమాట పడకు. ఎంత కావాలో చెప్పు, తాతయ్యకి చెప్పి ఇప్పిస్తాను. అదేదో నువ్వే చెప్పు. అలా అంటావా? బుగ్గ మీద చూపుడు వేలుతో కొట్టుకుంటూ ఒక పక్కకి చూస్తూ ఆలోచనలో పడింది. యష్ తననే చూస్తూ కూర్చున్నాడు. నా 10th క్లాస్లో ట్యూషన్కి నెలకి 400 ఇచ్చేవాడు తాతయ్య. నీకు 500 ఇవ్వమని చెప్తాలే. 500? 500 నీ విశాల హృదయానికి శతకోటి వందనాలు తల్లి. ఆ 500 నీ దగ్గర దాచిపెట్టు. మొత్తం కలిపి ఒకేసారి తీసుకుంటాను. అలా అంటావా? ఓకే, ఇక మొదలు పెడదామా? ఒక్క నిమిషం, ఓం రాస్తాను. సరే కానీ. ఫోన్ చెవి దగ్గర పెట్టుకొని అటూ ఇటూ తిరుగుతున్నాడు యష్. ఫోన్లో దేవ్ నవ్వులు వినిపిస్తున్నాయి. ఇంకా చాలేరా, నవ్వి నవ్వి అక్కడే పడి చచ్చిపోయేలా ఉన్నావు. అది కాదు యష్, నెలకి 500 crores డీలింగ్ చేసే నీకు 500 రూపీస్ ఇస్తా అన్నాడు. వామ్మో, నా వల్ల కావడం లేదురా. ఇంత పెద్ద జోక్ నా లైఫ్లో వినలేదు తెలుసా. చివరికి నీ మరదలు నిన్ను ట్యూషన్ మాస్టర్ని చేసేసింది. తనకి దగ్గర అవ్వాలంటే ఇవన్నీ తప్పవు మరి. మొత్తానికి నీ ప్రయత్న లోపం లేకుండా ట్రై చేస్తున్నావన్నమాట.
హా, చూద్దాం ఎంతవరకు సక్సెస్ అవుతాను. నేను ఇంతవరకు మహేష్ నోటి నుంచి ఇలాంటి మాటలు వినలేదు. ఏదైనా సక్సెస్ అయి తీతాను అని మాత్రమే చెప్పేవాడివి. మరిప్పుడేమైంది? ఏమోరా, నాకే అర్థం కావడం లేదు. అమృతని నా వైపు మొగ్గు చూపేలా చేసుకోవాలని ఇక్కడికి వచ్చాను. కానీ నేనే తనకి అట్రాక్ట్ అయిపోతున్నానేమో అనిపిస్తుంది. వాట్? తన మాట, అల్లరి, చేష్టలు ఇంకెవరైనా అయితే ఇరిటేషన్ తెప్పిస్తాయి. కానీ నాకు అవన్నీ ఎంతగా నచ్చుతున్నాయంటే తనకి కోపం తెప్పించైనా సరే తన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూడాలనిపిస్తుంది. ఓహో, హో, ఏంటి సంగతి? మహేష్ బ్రదర్ ప్రేమలో పడ్డట్టున్నాడే. చిచి, ప్రేమా దోమా ఏం లేదు. కవర్ చేసుకోకు బ్రదర్. నువ్విలా ఒక అమ్మాయి గురించి మాట్లాడడం, అది కూడా తడబడుతూ మాట్లాడడం రెండోసారి చూస్తున్నా. యష్ మౌనంగా ఉండిపోయాడు. ఇట్స్ ఓకే బ్రదర్. పెళ్ళాయాక ఎలాగో ప్రేమించాలి కదా, అదేదో ఇప్పటినుంచే మొదలుపెట్టు. నోరు మూస్తావా? అమ్మ మాట కోసం నేను ఇక్కడికి వచ్చాను, అంతేగాని ప్రేమించడానికి కాదు. ఒకసారి నేను అనుభవించిన ఫెయిల్ చాలు. మళ్ళీ ఈ ప్రేమ ఊపిలోకి నేను దిగను. యష్, నువ్వింకా వేదన మర్చిపోలేదా? నా మనసులోంచి వెళ్ళిపోయినంత సులభంగా నా మైండ్లోంచి వెళ్ళటం లేదు. అది చేసిన ద్రోహాన్ని నేను బ్రతికుండగా మర్చిపోను దేవ్. అండ్ అమృతని పెళ్లి చేసుకోవాలన్న ఉద్దేశం నాకు కూడా లేదు. అమ్మ కోరిక కాదనలేక ఇక్కడికి వచ్చాను. కానీ అమృత శివలను విడదీసి తప్పు చేయలేను. అలా చేస్తే నాకు ఆ వేదకి తేడా ఏముంటుంది? అంటే అమృతను పెళ్లి చేసుకోవా? మరి అమ్మకిచ్చిన మాట? అమ్మకి మాటిచ్చింది తనని తన కుటుంబానికి దగ్గర చేస్తానని. దానికి అమృత వారధి అవుతుందని అమ్మ అనుకుంది. కానీ అది కరెక్ట్ కాదని ఇక్కడికి వచ్చాకే నాకు అర్థమైంది. అందుకే అమ్మని కుటుంబానికి దగ్గర చేయడానికి ఇంకేమైనా మార్గం ఆలోచిస్తాను. అది సాధ్యమయ్యే పనేనా? ఒక పక్క అమ్మ చావుకి దగ్గరగా ఉంది. అమ్మకేం కాదు. తనని కుటుంబానికి దగ్గర చేసే వరకు ఆ యముడు కూడా తన దగ్గరికి రాలేడు. ఏం చేయాలో ఆలోచిస్తాను. ఓకే, బట్ కొంచెం ఆలోచించు యష్. అమృతని పెళ్లి చేసుకుంటే వాళ్ళంతా నీ వాళ్ళవుతారు. నీకంటూ ఒక కుటుంబం దొరుకుతుంది. నాకంటూ ఉన్నది అమ్మ మాత్రమే. తనే నా కుటుంబం. కానీ దేవ్, నేను అమృతని పెళ్లి చేసుకుంటే వాళ్ళ మనసు మారుతుందో లేదో తెలియదు, కానీ అమృత కూడా వాళ్ళకి దూరమై అమ్మలానే జీవితకాలం శిక్ష అనుభవించాల్సి వస్తుంది. అలా జరగడానికి నేను ఒప్పుకోను. అంతకీ అమ్మ విషయంలో వాళ్ళు రియలైజ్ అవ్వకపోతే అప్పుడు అమృత ద్వారానే ప్రొసీడ్ అవుతాను. సరే బ్రదర్, నీ ఇష్టం. నీకేది మంచిదనిపిస్తే అదే చెయ్యి. సరే, ఉంటాను. ఓకే బ్రదర్. ఫోన్ కట్ చేసి ఆలోచనలో పడ్డాడు యష్. జ్ఞాపకాలతో అతని మనసంతా అల్లకల్లోలంగా మారింది. పాకెట్లో సిగరెట్ తీసి వెలిగించాడు. 2 దమ్ములు పీల్చేసరికి ఎవరో వచ్చి నోట్లో సిగరెట్ లాగి కింద పడేశారు. యష్ కోపంగా పక్కకి తిరిగి చూసేసరికి ఎదురుగా అమృత 2 చేతులు నడుంకి ఆనించుకుని కోపంగా చూస్తూ నిలబడింది. తన మొహం చూడగానే యష్కి మనసులోని బాధంతా ఎవరో తీసి పడేసినట్టుగా రిలాక్స్ అయిపోయాడు. ఏమయ్యా, నీకెన్నిసార్లు చెప్పాలి సిగరెట్ ఇంట్లో కాల్చొద్దని? అంటే ఏదో రిలీఫ్ కోసమని. నీకు రిలీఫ్ కావాలనుకుంటే మా బావతో పాటు అలా పొలానికి పో. పచ్చటి పైరగాలు తగిలితే నీ తలనొప్పులన్నీ ఇట్టే ఎగిరిపోతాయి. అవసరం లేదు, తగ్గిపోయిందిలే. సిగరెట్ తాగగానే తగ్గిపోయిందా? లేదు, నిన్ను చూడగానే తగ్గిపోయింది. అబ్బో, పులిహోర బానే కలుపుతున్నావే. పులిహోరేంటి? అమ్మాయిలను పడేయడానికి సూప్ వేస్తే అలాగే అంటారులే. ఇప్పుడే మంచివాడివనుకున్నాను, మళ్ళీ మొదలుపెట్టావా నీ వేషాలు? నిజం అమృత, నీకు సోప్ వేస్తున్నట్టు అనిపించవచ్చు, కానీ ఇది నిజం. మా అమ్మ మొహం చూస్తే ఎంత రిలాక్స్ ఉంటుందో నీ మొహం చూసినా అలాగే ఉంటుంది. ఇదొకటి నేర్చారండి. అమ్మ సెంటిమెంట్ మాట్లాడితే ఏ అమ్మాయి అయినా పడిపోతుందనే మీ లెక్క. అందరూ అలా పడిపోరు యస్జీ. కొంచెం కొత్తగా ప్రయత్నించండి. కొత్తగానా? సరే, మనసులో గుద్దులాటెందుకు, డైరెక్ట్గా చెప్పేస్తాను. ఏం చెప్తావు? అది ఏయ్ ఆపు, మంచివాడు అనుకున్నాను. నిన్ను నమ్మడం నాది బుద్ధి తక్కువ. అరే వినమృత, వద్దు. నువ్వేం చెప్తావో నాకు తెలుసు. అవునా? ఏం చెప్తాను? ఇంకే చెప్తావు? ఐ లవ్ యూ చెప్తావు అంతేగా? ఏంటి వినబడలేదు? ఐ లవ్ యూ అంటావు అంటున్నా. అబ్బా, ఏమంటున్నావు అమృత? ఐ లవ్ యూ, అమృత గట్టిగా అరుస్తూ చెప్పింది. మేడ మీద బట్టలు తీయడానికి వచ్చిన బామ్మ అమృత మాటలు విని అక్కడే ఆగిపోయింది. బామ్మని అక్కడ చూసేసరికి అమృత బిగుసుకుపోయింది. నానమ్మ, నువ్వెప్పుడొచ్చావు? ఇప్పుడే గాని. ఏంటి చెబుతున్నావా అబ్బాయికి? అది అది అదేం లేదు బామ్మగారు. అమృత ఇంగ్లీష్ నేర్చుకుంటుంది కదా, అది ప్రాక్టీస్ చేస్తుందన్నమాట. అలాగా?
సరే, నేను బట్టలు తీసుకొస్తా, నువ్వు కిందకి వెళ్ళమ్ము. సరే నానమ్మ. యష్ వైపు గుర్రుగా చూస్తూ కిందకి వెళ్ళిపోయింది. బామ్మ పైకి వెళ్ళటం చూసి యష్ కూడా ఆవిడ వెనుక వెళ్ళాడు. బామ్మగారు, మీరుండండి, నేను తీస్తాను. అయ్యో, నీకెందుకు బాబు శ్రమ? పర్లేదు బామ్మ, ఇందులో శ్రమేముంది, మీరిక్కడ కూర్చోండి. బామ్మని పక్కనే ఉన్న పిల్లర్ మీద కూర్చోబెట్టి ఆరేసిన బట్టలు తీస్తున్నాడు యష్. ఆవిడ మురిపంగా యష్ని చూస్తూ కూర్చుంది. మా బాబే, మా అమ్మ కూడా ఎప్పుడు నాకింత సాయం చేయలేదు. ఏమైనా అంటే అంతే, అలిగి కూర్చుంటుంది. చిన్నపిల్ల కదా బామ్మగారు, నెమ్మదిగా నేర్చుకుంటుందిలే. ఏం నేర్చుకోవడమో ఏమో, రేపు మాపు పెళ్లి కాపోతుంది. పాపం మా శివ, పరిస్థితి తలుచుకుంటేనే జాలేస్తుంది. దాంతో ఎలా వేగుతాడో ఏమో. యష్ నవ్వుతూ మోకాళ్ళ మీద బామ్మకి ఎదురుగా కూర్చున్నాడు. మంచిదే కదా బామ్మగారు, బంధువులందరూ వస్తారు. అవును, మీకు ఇంకో కూతురుందని చెప్పారు కదా, ఆవిడ్ని కూడా పెళ్ళికి పిలవచ్చు కదా. బామ్మ మొహం బాధగా మారిపోయింది. యష్ ఆవిడ చేతిని పట్టుకున్నాడు. ఏమైంది బామ్మగారు, నేనేమైనా తప్పుగా మాట్లాడానా? లేదు బాబు, కానీ నాకు అదృష్టం లేదు. అదేంటి బామ్మగారు, ఇన్ని సంవత్సరాలు అయిపోతుంది, అయినా కూడా ఈ పంతాలు పట్టింపులేంటి? మీ బిడ్డ కంటే మీ పంతమే ఎక్కువ మీకు? నేనేం చేయగలను బాబు, దాని ఊసెత్తితేనే ఇంతెత్తున లేస్తాడు మీ తాతగారు. ఆయన్ని కాదని నేనేం చేయగలను చెప్పు? అలా అని వదిలేస్తారా? మీ ప్రయత్నం మీరు చేయాలిగా. బామ్మ యష్ వైపు చూసింది. నిజం చెప్పండి, మీకు మీ కూతుర్ని చూడాలని లేదా? ప్రేమగా దగ్గరికి తీసుకోవాలని లేదా? ఎందుకు లేదు, ఉంది. కానీ బామ్మగారు, మీరు భయపడుతూ ఇలా ఆగిపోతే మీ కూతుర్ని ఎప్పటికీ చూడలేరు. ఒకసారి ప్రయత్నించి చూడండి, ఫలితం మీకు అనుకూలంగా రావచ్చు కదా. బామ్మ ఆలోచిస్తూ ఉండిపోయింది. ఇంకేం ఆలోచించకండి బామ్మగారు, ఒకసారి ప్రయత్నించండి. అలాగే బాబు, నా కూతుర్ని చూడాలని నాకు ఆశగా ఉంది. ఒకసారి మీ తాతగారి దగ్గర విషయం కదిపి చూస్తాను. గుడ్, మా మంచి బామ్మగారు. పదండి, కిందకి వెళ్దాం. రాత్రి భోజనాల దగ్గర కూర్చున్నారు అందరూ. యష్ బామ్మగారికి సైగ చేయడంతో తాతగారికి కూర వడ్డిస్తూ ఆయన వైపు చూసింది. భయంతో ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి ఆవిడకి. రఘురామయ్య కూడా ఆవిడ్ని గమనించాడు. ఏమైంది, ఒంట్లో బానే ఉందా? ఆ, బానే ఉందండి. మరి ఒళ్ళంతా ఆ చెమటలేంటి? అది వంటగది నుంచి వచ్చాను కదా, అందుకే. వంట చేసిన మన కోడలు బానే ఉంది, ఏమీ చేయని నీకెందుకు చెమటలు పడుతున్నాయి? ఆవిడ ఏం మాట్లాడాలో అర్థం కాక మౌనంగా ఉండిపోయింది. నన్నేమైనా అడగాలా? అది పర్లేదు, చెప్పు జానకి. అదేనండి, మన అమ్ము శివల పెళ్ళికి ముహూర్తం పెట్టిస్తున్నారు కదా. అయితే మన బంధువులందరినీ పిలుస్తాం కదా. అవును, పిలుస్తాం. బంధువులు లేకుండా పెళ్ళేలా చేస్తాం? అదేనండి, మన సరస్వతిని కూడా పిలిస్తే. రఘురామయ్య కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. ఆవిడ చేతిలో గిన్నెని విసిరి కొట్టాడు. అందరూ కంగారుగా పైకి లేచి నిలబడ్డారు. నీకెన్నిసార్లు చెప్పాను దాని గురించి తలుచుకోవద్దని? ఇలా ఎన్నాళ్ళండి, ఎంత కాదనుకున్నా అది మన కూతురే కదా. కాదు, నా పరువు మర్యాదల గురించి ఆలోచించకుండా దాని సుఖం అది చూసుకొని పోయింది. అలాంటిది నా కూతురెలా అవుతుంది? అది కాదండి. నోర్మొయ్, ఇంకోసారి దాని పేరెత్తావంటే చంపేస్తాను, పో అవతలికి. ఆవిడ ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. రఘురామయ్య కూడా బయటికి వెళ్ళిపోయాడు. ఎవరికి ఇక భోజనం చేయాలి అనిపించకపోవడంతో ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. యష్ బయటికి వచ్చి రఘురామయ్యని వెతుకుతూ ముందుకు వెళ్ళాడు. రావి చెట్టు అరుగు మీద కూర్చుని కనిపించారాయన. యష్ నెమ్మదిగా ఆయన దగ్గరికి వచ్చి పక్కనే కూర్చున్నాడు. తాతయ్య, ఎందుకంత కోపం? పాపం బామ్మగారు ఎంత బాధపడుతున్నారు. నా బాధ ఎవరికీ అర్థం కాదు యష్ బాబు. నేను అద్దంటున్నా దాన్ని పట్నంలో చేర్పించి మరీ చదివించింది. చివరికి అదేం చేసింది? నా పరువు బజార్న పడేసి వెళ్ళిపోయింది. మీ దృష్టిలో ప్రేమించడం తప్పు కావచ్చు, కానీ ఇష్టం లేని మనిషితో జీవించడం కష్టం కదా. ఏంటి బాబు కష్టం? ఏం, అందరూ ప్రేమించే పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారా? వాళ్ళు సుఖంగా కాపురం చేసుకోవటం లేదా? ప్రేమ ప్రేమ అంటూ జీవితాల్ని నాశనం చేసుకుంటున్నారు. అందరికీ అలా జరగదు కదా. అందరి సంగతేమో బాబు, కానీ తల్లిదండ్రుల ఆశలకి మంటబెట్టి వాళ్ళ సుఖం కోసం పారిపోయే ఏ ప్రేమ బాగుపడదు. తల్లిదండ్రుల ఉసురు తగిలి ఆ ప్రేమ సర్వనాశనం అయిపోతుంది. అన్ని బంధాలకి దూరమై చివరికి దిక్కులేని వాళ్ళలో మిగిలిపోతారు. ఇది మాత్రం నిజం. నా వాళ్ళందరికీ దూరమై దిక్కులేని దాన్ని అయిపోయాన్రా. కానీ నేను ఇలా చావకూడదు. నా వాళ్ళందరి మధ్యలో కళ్ళు మూయాలి. వాళ్ళ అమ్మ మాటలు గుర్తు రావడంతో యష్ కళ్ళలో నీళ్లు తిరిగాయి.
అవి ఆయన కంటపడకుండా తలదించుకొని కూర్చున్నాడు. నేను చచ్చినా సరే దానిమీద కోపం పోదు. అలాంటి దాని నీడ కూడా నా ఇంటి మీద పడనివ్వను. ఆయన కోపంగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. యష్ కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ అక్కడే కూర్చున్నాడు. అలా ఎంతసేపు కూర్చున్నాడో అతనికే తెలియదు. శివ పిలుపుతో తేరుకున్నాడు. ఏంటి యష్ గారు ఇక్కడ కూర్చున్నారు? ఏం లేదు, ఊరికే. ఇంట్లో జరిగిన గొడవకి మీరు బాగా డిస్టర్బ్ అయినట్టున్నారు. లైట్ తీసుకోండి యష్ గారు. మా పెద్దమ్మ మాటెత్తితే మా మామయ్య అలాగే రియాక్ట్ అవుతారు. నీకు ఈ విషయం ఎలా తెలుసు? అమ్ము ఫోన్ చేసి ఇంట్లో జరిగిన గొడవ గురించి చెప్పింది. వెంటనే అమ్మా నాన్నని తీసుకుని వచ్చాను. ఇప్పుడంతా సెట్ అయిందిలేండి. మా నాన్న తాతయ్యకి నచ్చజెప్పారు. మీరు లోపలికి రండి. సరే శివ, నువ్వెళ్ళు, నేనొస్తాను. సరే, త్వరగా రండి. శివ ఇంటి లోపలికి వెళ్ళిపోయాడు. యష్ సిగరెట్ వెలిగించి ఆలోచనలో పడ్డాడు. అది పూర్తి కాగానే దూరంగా విసిరేసి ఇంటి లోపలికి వచ్చాడు. ఇంట్లో పెద్దవాళ్ళందరూ వరండాలోనే కూర్చొని మాట్లాడుకుంటున్నారు. యష్ అక్కడే ఆగిపోయాడు. ఎందుకమ్మా నాన్న ముందు సరస్వతి విషయమెత్తావు? అవును తాతయ్య, మామయ్య గారి సంగతి మీకు తెలిసిందే కదా. అనవసరంగా ఆయన్ని బాధ పెట్టారు. మీరంతా దాన్ని మర్చిపోయి ఉండొచ్చు, కానీ నేను మర్చిపోలేను. నా కన్న కూతుర్రా. తోడబుట్టిన బంధం, పాశం మీకు లేకపోవచ్చు, కానీ కన్న పాశం నాకుంది. మీరంతా మీ నాన్న బాధ గురించి ఆలోచిస్తున్నారు. 25 ఏళ్లుగా ఈ తల్లి పడే బాధ మీకెవరికీ అర్థం కావటం లేదు కదా. అది కాదమ్మా, ఆయనకిష్టం లేదు, మనమేం చేయగలం? అంతేలే, మీరేం చేస్తారు? కనీసం నేను ఆయనతో మాట్లాడేటప్పుడైనా మాట సాయం చేయలేని మనుషులు అంతకన్నా ఏం చేస్తారు? అమ్మా, ఆవిడ ఏడుస్తూ పైకి లేచి వెళ్ళిపోయింది. అమ్మకెంత చెప్పినా అర్థం కాదు. అర్థం కావాల్సింది అత్తయ్యకి కాదు, మీకు. ఇన్నేళ్లు గడిచిపోయాయి, ఇంకా ఈ పంతాలెందుకండి? అయినా ఆవిడ సరస్వతిని ఇక్కడే ఉంచేయమని అడిగారా? మన అమృత పెళ్లికి బంధువులందరితో పాటు తనని కూడా పిలవమని చెప్పింది. అలా చెప్పినందుకే ఇంత పెద్ద గొడవైంది. అంతేలేండి, మీరు మీ నాన్నకెప్పుడూ ఎదురు చెప్పారని ఇప్పుడు చెప్పడానికి. అదే మన అమృత అయ్యుంటే ఇలానే వదిలేసేవారా? యష్ అవన్నీ వింటూనే తన గది వైపు నడిచారు. మెట్లెక్కి పైకి వచ్చేసరికి శివ, అమృతుల మాటలు వినిపించాయి. తల తిప్పి చూశాడు. అమృత పిట్టగోడ మీద కూర్చుని ఉంది. శివ తన పక్కనే చేతులు కట్టుకొని నిలబడి ఉన్నాడు. ఏంటి బావా ఇది? ఇంట్లో ఇలా ఉంటే నాకు నచ్చటం లేదు. అయినా ఎప్పుడూ లేచిపోయిన ఆవిడ గురించి ఇప్పుడెందుకు వీళ్ళు గొడవ పడుతున్నారు? ఆవిడక్కడ బాగానే ఉండుంటుంది, మన వాళ్ళు మాత్రం కొట్టుకు చేస్తున్నారు. అమృత మాటలకి యష్ పిడికిలి కోపంతో బిగుసుకుంది. ఏమో అమ్మో, అయినా పెద్దమ్మ తన ప్రేమ విషయం ఇంట్లో చెప్పుంటే బాగుండేది. ఏమో, ఒప్పుకునేవారేమో కదా. ఏంటి ఒప్పుకునేది? 20 ఏళ్ళు అపురూపంగా చూసుకున్న తల్లిదండ్రుల కంటే ముక్కు మొహం తెలియనివాడు ఎక్కువైపోయాడా? ప్రేమంటే అంతేనే, వెనక ముందు ఆలోచించనివ్వదు. ఆలోచించనివ్వదు. దాని ఫలితం ఇప్పుడు మన కుటుంబం అంతా అనుభవించాల్సి వస్తుంది కదా. ప్రేమంట ప్రేమ. ఏం, ప్రేమించిన వాణ్ణి పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతారా? ఒళ్ళు కొవ్వెక్కి చెప్పే మాటలు ఇవన్నీ. అమ్ము, ఒకరి గురించి పూర్తిగా తెలియకుండా మనం అలా మాట్లాడకూడదు. మనకంటే ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటున్నారు కాబట్టి ప్రాబ్లం లేదు. అందరికీ అంత అదృష్టం ఉండదు కదా. ఆవిడ్ని మనతో పిలుస్తావేంటి? మనము ఆవిడ ఒకటేనా? కాదు, మనం పెద్దల నిర్ణయాన్ని గౌరవించి ఒకరినొకరం ఇష్టపడ్డాం. అంతేకాకుండా చిన్నప్పటి నుంచి మనం ఒకరి గురించి ఒకరికి బాగా తెలుసు. ఆవిడకి మనకి పోలికేంటి? నువ్వెన్నైనా చెప్పు బావా, ఆవిడ చేసింది 100కి 100 పాలు తప్పే. ఇంట్లో వాళ్ళని బాధ పెట్టి ఆవిడేం బాగుంటుంది? చిచి, అలాంటి దాని గురించి మాట్లాడితేనే పాపం. యష్ కోపంగా పిడికిలి బిగించి పక్కనే ఉన్న పూల కుండిని గుద్దాడు. అది కింద పడి పగిలిపోవడంతో చప్పుడై ఇద్దరు పక్కకి తిరిగి చూశారు. యష్ మౌనంగా తన గదిలోకి వెళ్ళి డోర్ లాక్ చేసుకున్నాడు. ఏమైంది బావా? ఏం లేదు, అది ఎడ్జ్లో ఉంది కదా, యష్ చేయి తగిలి కింద పడినట్టుంది, అంతే. సరే, మనం కిందికి వెళ్దాం పదా. రా. తన నడుం పట్టుకుని కిందికి దించాడు. అమృత నవ్వుతూ శివ చేయి పట్టుకుని కిందికి నడిచింది. యష్ అసహనంగా అటూ ఇటూ తిరుగుతున్నాడు. అమృత, మా అమ్మ గురించి తప్పుగా మాట్లాడి చాలా పెద్ద తప్పు చేశావు. దీని ఫలితం నువ్వు అనుభవించక తప్పదు. అవునులే, ఈ ఇంటి పెంపకమే కదా, వాళ్ళలా కాకుండా ఇంకెలా ఆలోచిస్తావు? వీళ్ళని ఒప్పించడం నేను అనుకున్నంత ఈజీ కాదు. అమ్మమ్మ తప్ప ఇంట్లో ఎవరూ తను తిరిగి ఇంట్లోకి రావాలని కోరుకోవడం లేదు. ఇక లాభం లేదు. నేను అమృత ద్వారానే ప్రొసీడ్ అవ్వాలి. ఏ ప్రేమ గురించి మా అమ్మ తప్పు చేసిందని దూరం పెట్టారో అదే ప్రేమ విలువ మీకు తెలిసేలా చేస్తాను.
గెట్ రెడీ అమృత. స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి.